దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట చదువుకొని మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, గత వారములో పోయిన ఆదివారమున చెప్పిన వాక్య సందేశం, లాస్ట్ సండే చెప్పిన వాక్య భాగాన్ని కొద్దిగా మళ్ళీ మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. గత వారంలో చదవబడిన లేఖన భాగమును ఆదికాండం 45వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని యోసేపు చెబుతున్న మాటను మనము ధ్యానించాం. యోసేపు భక్తుడు చెబుతున్న మాట, దేవుడే ఇక్కడ పంపించాడు, మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుని బిడ్డలారా, యోసేపు ఇక్కడ ఐగుప్తుకు రావడానికి కారణము దేవుడే అని చెప్తున్నాడు, మీరు కాదంటున్నాడు. వాస్తవానికి జరిగిన విషయాన్ని గమనించినట్లయితే యోసేపును తన సొంత అన్నలే చంపుదామనుకున్నారు. తర్వాత ఇష్మాయిలులకు అమ్మేసి, తర్వాత వాళ్ళు పోతిఫర్ అనే ఐగుప్తునికి అమ్మేశారు. అప్పుడు యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉండడము, తర్వాత తన భార్య ద్వారా జరిగిన శోధనలో జయము పొంది ఫరో యుద్ధనే ఉంటూ ఫరో యొక్క ఫరో కల అన్నప్పుడు ఆ కళ భావము చెప్పి ఆ దేశానికి ఒక ఉన్నతమైన స్థానములో యోసేపు ఉండడం జరిగింది. ఫరోనే చెప్తాడు, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని ఫరోనే చెప్తాడు. అలాగున యోసేపు దేశానికి రాజు కావడం, దేశాన్ని అంతా కూడా తన సంరక్షణలో నడిపించడం యోసేపుకు దేవుడు దీవించాడు. దేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందరూ విడిచినారేమో కానీ అన్నదమ్ములు అసూయపడి విడిచిపెట్టారు. ఎంతోమంది శత్రువులు తన జీవితంలో ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, అద్భుతంగా యోసేపు వర్ధిల్లాడు. చివరకు తనకు కలిగిన కీడులన్నీలో నుండి దేవుడు తనకు మేలుగా మార్చాడు. దేవుడు తనకు మేలుగా మార్చాడు. దేవుని బిడ్డలారా, అన్ని మేలుగా మారిపోయాయి. యోసేపు జీవితం అన్ని మేలుగా మారిపోయినాయి. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎంత వ్యతిరేకము కలిగినప్పటికీ కూడా ఏ వ్యక్తి ఎవరు చేయలేరు, ఏ శక్తి కూడా ఎవరిని ఏం చేయలేదు. దేవుడు తోడుగా ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు.
యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, యోసేపు వర్ధిల్లడము జరుగుతూ ఉంది. యోసేపు వర్ధిల్లడం జరుగుతూ ఉంది. అలాగున దీవించబడిన యోసేపు జీవితంలో అన్నలు సంరక్షణ పొందారు, తమ్ముని ఒక ఆధ్వర్యంలో ఉన్నారు. తర్వాత ఐగుప్తుకు తన అన్నలను అందరినీ పిలువనంపించుకున్నాడు. వాళ్ళ అన్నలను అందరూ కూడా పిలువనంపించుకున్నాడు. దేవుని బిడ్డలు అందరిని పిలుచుకున్నాడు. అందరిని పిలుచుకొని తన దేశమునకు మరి ఆయన తన సంరక్షణలో ఉంచుకోవడం అనేది జరిగింది. దేవుని బిడ్డ, దేవుడు తోడుగా ఉన్న కారణంను బట్టి మరి వాళ్ళందరూ కూడా పిలుచుకొని తన దేశంలో ఉండడం జరిగింది. అలాగ ఉంటున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఒక దినమున మరి యాకోబు తన కాలం సాలించి చనిపోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, యాకోబు మరణించడము దయచేసి 47వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఇజ్రాయేలు చావలసిన దినమును సమీపించినప్పుడు అతడు తన కుమారుని యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టుకుము. నా పెదవులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులను నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుటకు పాతిపెట్టుమని అతనితో చెప్పాడు. దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు మరి తండ్రి అయిన యాకోబు, యోసేపు వాళ్ళ తండ్రి యాకోబు, ఇజ్రాయేలుగా పిలువబడుతున్న అతను మరి దేవుని బిడ్డ తన కాలం చాలించాడు. ఎప్పుడైతే యాకోబు మరణించాడో వారిలో భయము పుట్టుకుంది. దేవుని బిడ్డ, భయం పుట్టుకుంది. వాళ్ళు అంటా ఉన్నారు, చూడండి 14వ వచనం, 50వ అధ్యాయం 14వ వచనం అంటాడు, యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడు తన సహోదరుని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తులకు వచ్చేశారు. కానానికి వెళ్ళారు. యాకోబును సమాధి చేసి మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడొచ్చారు? ఐగుప్తుకు వచ్చేసారు. దేవుని బిడ్డలారా, ఐగుప్తునకు తీసుకొని వచ్చాడు. ఐగుప్తు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకు ఒక భయం పుట్టుకుంది. దయచేసి చూడండి, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మతనికి చేసిన కీడంతటిని చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని భయపడ్డారు. వారన్నలు భయపడ్డారు అన్నమాట. నాన్న చనిపోయాడు, ఇప్పుడు యాకోబు సమాధి చేయబడ్డాడు, తండ్రి లేడు. ఇప్పుడు తండ్రి ఉంటే తండ్రి మనకు అండగా నిలుచునేమో. తండ్రి ముఖం చూసి తమ్ముడు మనను బాగా చూసుకున్నాడు ఇంతకాలం. అయితే ఇప్పుడు తండ్రి సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు. మరి ఇప్పుడు యోసేపు ఆలోచన ఎలాగుందో, తండ్రి లేడు కదా, మనం అతనికి చేసిన కీడుని బట్టి మళ్ళీ మన మీద ఏమైనా పగగట్టి ఏమైనా చేస్తాడేమని అన్నదమ్ములందరూ భయపడ్డారు. దేవుని బిడ్డలారా, దయచేసి చూడండి, 42వ అధ్యాయములో వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? 42వ అధ్యాయము
6వ వచనం చూడండి దయచేసి త్వరగా. 42:6లో ఏముంది? 42లో 6 చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నీళ్లను మోపి అతనికి వందనము చేసింది. ఏమంటున్నాడు 6లో? ముఖమును యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలకు మోపి, దేవుని బిడ్డలు ముఖమును నేలకు మోపారు. 43:26 చూడండి. 43:26లో ఏముంది? 43:26లో ఏమన్నాడు? యోసేపు ఇంటికి 43:26లో చదవండి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకను తీసుకొని వచ్చి అతని నేలను సాగిలపడ్డారు. 44:14 చూడండి. 44:14లో ఏమంటున్నాడు? 44:14లో 44:14లో అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చి అతడు ఇంకా అక్కడనే ఉండెను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిపోయారు. మొత్తానికి దేవుని బిడ్డలారా, ఏదైతే యోసేపు దర్శనం చూశాడో సాగిలపడతారని, అది ఇక్కడ వారు సాగిలపడిపోయారు. కానీ వాళ్ళలో భయం మాత్రం అలాగే ఉంది. తండ్రి చనిపోయాడు, ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మా మీద పగబడతాడా యోసేపు? మమ్మల్ని ఏం చేస్తాడని భయపడుతూ ఉన్నప్పుడు యోసేపు చెప్తా ఉన్నాడు. దయచేసి చూడండి 17. నీ తండ్రి తాను చావకమునపు ఒక మాట చెప్పాడు. మీరు యోసేపుతో నీ సహోదరులను నీకును కీడు చేసిరి గనక దయచేసి వారిని అపరాధములు వారిని పాపములు క్షమించుమని అతనితో చెప్పుడని. దేవుని బిడ్డలారా, తండ్రి ఒక మాట చెప్పాడు చావకమును. మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిన గనక దయచేసి వారిని అపరాధములు క్షమించమని తండ్రి చెప్పాడయ్యా. తండ్రిని బట్టి మమ్మల్ని క్షమించు. దయచేసి నీ తండ్రిని దేవుని దాసుల అపరాధములను క్షమించు. కాబట్టి దయచేసి నీ దేవుని దాసుల అపరాధములు క్షమించుమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా, ఇప్పుడైతే యోసేపుతో చెప్తా ఉన్నారు అన్నదమ్ములు, తండ్రి చెప్పాడయ్యా బతుకున్నప్పుడు యోసేపు క్షమాపణ అడగండి అని తండ్రి చెప్పాడు కనుక తండ్రి మాటను బట్టి మమ్మల్ని క్షమించండి అని అన్నదమ్ములు తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు యోసేపు ఎదుట. ఎప్పుడైతే ఆ మాట అన్నారో యోసేపు ఏడుస్తున్నాడు. ఆ మాట విని ఏడ్చాను. అతడు ఏడ్చను, యోసేపు ఏడుస్తున్నాడు. అయ్యో, అన్నలు మాట్లాడిన విధానం చూసి ఏడ్చారు. అయ్యో, నన్ను ఎందుకు మీరు అపార్థం చేసుకుంటున్నారు? మీకు కీడు చేయను. ఇప్పుడు నాన్న చనిపోయాడు, తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మీకు ఏదైనా అపాయం చేస్తానేమో మీరు అనుకుంటున్నారు. అలాంటి ఆలోచన నాకు లేదు, మీరు అలాగా అనుమానించొద్దు అని ఏడ్చి వారితో చెబుతున్న మాటను చూడండి దయచేసి. 18వ వచనము. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, మళ్ళీ సాగిలపడి దాసులమయ్యా అని అన్నదమ్ములందరూ కూడా తన సహోదరులు సాగిలపడుతున్నప్పుడు యోసేపు చెప్తున్న మాట 19వ వచనం. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చెయ్య ఉద్దేశించిదిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు నాకు కీడు చేయాలని చూశారు, కానీ దేవుడు అది నాకు మేలుగా జరిగించాడు. బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎంత చక్కగా చెప్తా అన్నాడు యోసేపు.
భయపడొద్దు. మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను. భయపడొద్దు. మీరు నాకు కీడు చేశారనుకున్నారు, కానీ అది దేవుడు మేలుకే చేశాడు. దేవుని బిడ్డలారా, కీడులన్నీ మేలైపోవును. కీడులన్నీ మేలైపోతాయి. కనుక దేవుని బిడ్డలారా, యోసేపులో ఉన్న ఆ మంచి మనసు చూడండి. అంతా మరి ఆయనకు ద్రోహం చేసినప్పుడు కూడా ఏది మనసులో పెట్టుకోకుండా వారితో ప్రేమగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఇది యేసయ్యలో ఉన్న గుణం. యేసు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు కూడా అన్నాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను గాక, వీరు క్షమించండి అని చెప్పాడు. ఒక విషయము మనము జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు జీవితంలో మరి జరిగిన సంఘటనలు యేసు ప్రభుల వారు కూడా జరిగాయి. యోసేపును 20 వెండి నాణెములకు అమ్ముకున్నారు. యేసు ప్రభుల వారు కూడా అమ్ముకున్నారు. యోసేపును అన్నదమ్ములు అమ్మేసుకున్నారు, ద్రోహం చేశారు. ఇక్కడ అన్నదమ్ములు కూడా యేసు ప్రభు వారు నిందించినట్లుగా ఉంది. దేవుని బిడ్డలారా, యోసేపు దీవించబడ్డాడు. ఎంత కష్టం వచ్చినా వాటికి రెట్టింపు దీవెన పొందాడు. అదే పరిస్థితి యోసేపు కలిగిన పరిస్థితి. దానియేలు దీవించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు, యోబు 2 అంతలుగా దీవించబడ్డాడు. యేసు ప్రభుల వారు సిలువ వేయడం వల్ల అంతా అయిపోతుందని సాధారణ సంఘాలు గుద్దుకున్నాడు, కానీ ఆ సిలువ సర్వమానవాళికి మేలైంది. కీడులన్నీ మేలైపోతాయి. మేలు కలుగుటకే ఇవన్నీ జరుగుతాయి. దేవుని బిడ్డ. కనుక మనము ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా అవన్నీ మన మంచి కోసమే జరుగుతాయని మరొకసారి యోసేపు జీవిత చరిత్రలో మనం నేర్చుకోగలుగుతాం. మేలు కలుగుటకే ఇవన్నీ జరుగుతున్నాయన్నాడు. మన జీవితంలో జరుగుతున్నాయన్ని ఏ కీడులైనా సరే అవన్నీ కూడా దేవుడు ఒక దినమున మనకు మేలుగా మారుస్తాడు. మన జీవితంలో జరుగుతున్న 10 కీడు దేవుడు మేలుగా మార్చేస్తాడు. దేవుని బిడ్డ, మనకన్ని మేలు కలుగుటగా జరుగుతాయి. మేలు కలుగుటగా దేవుడు జరిగిస్తాడు. కనుక మన జీవితాలను దేవుని నమ్మకంగా మనం బ్రతకగలిగితే, దేవుని ఎదుట మనం నమ్మకం బ్రతకగలిగితే ప్రతిదీ దేవుడు మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. ఏ విషయంలో దేవుడు విడిచిపెట్టాడు, మనకు అన్యాయం జరుగుతుంది, బాధపడని అవసరం లేదు. అవన్నీ కూడా 10 కీడు మనకు మేలైపోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చెప్తా ఉన్నాడు 50వ అధ్యాయము 20వ వచనం అంటాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ అక్కడ అంటాడు అది మేలుకే దేవుడు జరిగిస్తున్నాడు. సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నాయి మన జీవితంలో. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు జరుగుతున్నది ప్రతిదీ కూడా మన మేలుకు జరగబోతుందని మనము నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసం వదులుకోవద్దు, భక్తిని వదులుకోవద్దు, దేవునికి దూరం కావద్దు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి, ప్రతిదీ కూడా దేవుడు మేలుగా మార్చేస్తాడు. దేశంలో జరుగుతున్నది, మతోన్మాదం చేత జరుగుతున్నది, ఏదైనా కానీ నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, రాజకీయంలో, దేశ పరిస్థితులలో ఏది జరిగినా అవన్నీ మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, అట్టి కృప మన మీద కూడా ఉందని మనం నమ్ముతూ విశ్వసిస్తూ, దేవుని నమ్మకం ఉంటే మన విశ్వాసం కాపాడుకుంటూ దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. 2 ఆశీర్వాదం పొందుదాం. కీడు మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకుందాం, ముందుకు సాగుదాం. దేవుడు మాటలు దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పర్వతాన్ని గొప్ప దేవా, చదివిన వాక్య భాగం మరొకసారి ప్రభువా నాయనానికి వందనాలు. మా మేలుకే ఇదంతా మీరు జరిగిస్తున్నారు. మీ ఉద్దేశం ఉన్నది కనుక ప్రభువా అయానికి వందనాలు నాయన. నీ యొక్క బిడ్డల జీవితాలు జరుగుతున్న ప్రతిదీ కూడా మీరు మేలుగా మార్చే దేవుడు అని మరొకసారి మాతో మాట్లాడి వందనాలు. అడ్డి ప్రభు మాకు అందరికీ దయచేసి ముందుకు నడిపింపజేయమని ప్రార్థిస్తాం. యేసునామమున అడిగి వేడుకుంటున్నాము. దేవుని ప్రేమ కొమరని పరిశుద్ధాత్మ సహవాసాన్ని పొడుగున మనకును
భూలోకమందున సకల భక్త కోడికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.